గారు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అస్సలు బాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పదే పదే జాగ్రత్తగా చెప్తున్నటువంటి మీరంతా కూడా హ్మ్. మరి ఇప్పుడు సమంత కుంభరాశికి చెందిన ఆవిడ మరి డిసెంబర్ 1వ తారీఖు ఆవిడ పెళ్లి సరైన సమయం కాదు. మంచి ముహూర్తంలో పెళ్ళే చేసుకోలేదు. బాగోదు. మొత్తం కూడా మళ్ళీ మొదటి వివాహం లాగానే రెండో వివాహం కూడా అవుతదన్నట్టు కూడా రూమర్స్ అంతా వస్తున్నాయి. సో, మీరు జ్యోతిష్య పరంగా మీరు చెప్పండి. కుంభరాశి అయినటువంటి సమంత జాతకం ఎలా ఉండబోతుంది? సమంత మానవకన్య కాదు కదా! సమంత దేవకన్య. ఇప్పుడు 'జగదేక వీరుని కథ' సినిమాలో హ్మ్. ఎన్టీ రామారావు నలుగురు దేవకన్యలను చేసుకుంటాడు. వరుణకన్య, అగ్నికన్య, దేవకన్య, అలాగా ఇంద్రజ. హ్మ్. ఇంద్రుని కుమార్తె. అలాగా మనుషులందరూ మామూలుగా కనబడతారు. కానీ సమంత దేవకన్య. అందువలన కుంభరాశి అయినప్పటికీ కూడా హ్మ్. ఈ నియమం ఆమెకు వర్తించదు. హ్మ్. ఎందువలన ఆమె మొట్టమొదటి నుంచి భక్తురాలామె. హుహు. ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యురాలు ఆనంద్ మార్గ. అక్కడి నుంచి మళ్ళీ సద్గురు వాసుదేవ జగ్గి గారి శిష్యురాలు. ఆమె కాదు ఉపాసనా రెడ్డి, తర్వాత అక్షయ్ కుమార్, నెక్స్ట్ మన తమన్నా భాట్య సద్గురువు గారు. ఈవిడ ఒకప్పుడు క్రైస్తవ మతంలో ఉన్న రు సమంత ఋతుప్రభు అసలు ఆ మతాన్ని వదిలేసి మొత్తం హైందవ మతంలోకి వచ్చేసారు. ఎస్. ఆమె ఆ మతంలో ఉన్నప్పటికీ కూడా ఆమె పరమహంస యోగానందుల వారి శిష్యురాలు కూడా. హుహు. యోగదాస్ సత్సంగ్ అని ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ అంటాం ఆయన్ని. అంటే క్రిస్టియానిటీ మతాన్ని, శ్రీకృష్ణుడిని ఇద్దరిని కలిసి బ్లెండ్ చేసి వెస్ట్‌ని, ఈస్ట్‌ని బ్లెండ్ చేసి చికాగోలో మనకి ఈయన వివేకానందుడు చికాగో అడ్రస్‌లో ఫేమస్ అయినట్టు ఆయన రెండిటిని క్రిస్టియన్, హిందూయిజంను బ్లెండ్ చేసి కాలిఫోర్నియాలో చెప్పారు. రజనీకాంత్ సూపర్ స్టార్ గారు ప్రతి సంవత్సరం కూడా మహావతార్ బాబాజీ గుహల్లోకి వెళ్ళి ఆయన కలుస్తూ ఉంటారు. మహావతార్ బాబాజీని. ఆయన పరమహంస యోగానందుల వారు పరమ గురువు అనమాట.